హాయ్ అండి. సో ప్లే నిఫ్టీ రోజు రోజుకు మీరిచ్చే ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో ఒక్కొక్క అడుగు స్టెప్ వేసుకుంటూ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కాకుండా నెక్స్ట్ స్టాక్ స్టాక్ ఆప్షన్స్‌లో గూడా అడుగుతూ మనకు ఏ స్టాక్స్‌లో ఓకే. మనకు మంచిగా మొమెంటమ్ ఉంటుంది అప్‌కమింగ్ డేస్‌లో. సో, ఆ స్టాక్స్ మీద ఫోకస్ చేసి మనము ఆ స్టాక్స్ ప్రాఫిట్స్ కూడా పొందాలనేది మనం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. కాబట్టి సో ఈ రోజు నుంచి సింప్లిఫైడ్ చేసుకుంటూ అంటే ఏ పర్టిక్యులర్ సెగ్మెంట్ అంటే సెక్టార్స్ ఉంటాయండి మనకు. ఓకే. నిఫ్టీలో దీనిలోనే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. ఏ సెక్టార్‌లో మంచి మొమెంటమ్ ఉంది. సో ఏ సెక్టార్‌లో గోయింగ్ ఫార్వర్డ్ మంచి ఏ స్టాక్స్‌లో మంచి మొమెంటమ్ రాబోతుందని ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేసి మనము ఆహ్, ఆహ్, ద అందులో గూడా మంచి ప్రాఫిట్స్ మనం పొందాలనేదే నా యొక్క ఆకాంక్ష అండి. ఒక్కసారి మీరు అంటే నేను ఎందుకు ఈ పాయింట్ నేను చెప్పాను ఆహ్, ఎ ఎందుకు మనము ఈ స్టెప్ వేయాలా అనుకుంటున్నానంటే ఒక్కసారి మీరు గమనించండి. ఓకే. టాటా స్టీల్ అండి. టాటా స్టీల్ మనకు ఏ విధంగా ఉంది, లాస్ట్ మూమెంట్ ఏ విధంగా ఉంది, దాని యొక్క ప్రాఫిట్స్ ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. చూసారా? ఇది టాటా స్టీల్ యొక్క హై రెసిస్టెన్స్ అండి. ఆల్మోస్ట్ మనకు ఆహ్, 760, 760 780 రేంజ్‌లో మనకు రెసిస్టెన్స్ ఉంది. సో, టాటా స్టీల్ బ్రేక్‌ఔట్ చేసిన తర్వాత 780 నుంచి దాదాపు మీకు 860 వరకు అప్ అవ్వడం అనేది జరిగింది. సో, ఈ మొమెంటమ్‌కి మనకు కాల్స్ అంటే కొనుక్కొని ఉంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందని మనము ఒక్కసారి గమనిస్తామండి. సో, చూడండి, నేను మీకు చాలా క్లియర్‌గా చూపిస్తాను. సో, ఎందుకు ఇది మనం చేయాలి అంటే ఇది కూడా మనము ప్రాఫిట్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ మాత్రమే ఫోకస్ చేయడం వల్ల మనం చాలా ఇలా ప్రాఫిట్స్ మిస్ అవుతున్నాం అనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను. కావాలంటే ఒకసారి స్టాక్ ఆప్షన్స్ చూడండి. సో, ఏప్రిల్ కాల్ తీసుకుంటున్నానండి. సో, మనకు దీని యొక్క కాల్ ఎక్కడ ఉందండి? ఆల్మోస్ట్ మనకు టాటా స్టీల్. సో 780 కాబట్టి నేనేం చేస్తున్నానంటే 850 అండి. 850 యొక్క కాలు ఆ రోజు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే. సో 850 కాలు. ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి 19థ్ మార్చి మనకు రూ. 3 ఓకే. ఒక బాగా గమనించండి. రూ. 4 రూ. 3 అంటే ఆల్మోస్ట్ 3 రూపీస్ నుంచి మనకు 51 రూపీస్‌కి వెళ్ళడం జరిగింది. 3 రూపీస్ నుంచి 51 రూపీస్‌కి వెళ్ళడం. అంటే ఆల్మోస్ట్ మనకు దీని యొక్క లాట్ ఎంతండి? ఓకే. దీని యొక్క లాట్ వచ్చేసి మనకు ఆహ్ 1700 అనుకుంటా అండి. యెస్. 1700. ఒక లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి 1700 అండి. అంటే మీకు దగ్గర దగ్గర రూ. 3 నుంచి రూ. 51 అంటే ఆహ్, ఆల్మోస్ట్ మీకు 47 రూపీస్ అండి. 47 రూపీస్. ఓకే. ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే 41 ఇంటూ 1700 అంటే మీకు దగ్గర సో ఎంత ప్రాఫిట్ ఒక్కసారి చూడండి. అంటే రూ. 70,000 ప్రాఫిట్. ఒక్క లాట్ మీద రూ. 70,000 ప్రాఫిట్ రావడం జరిగిందండి. సో అందుకే స్టాక్ ఆప్షన్స్‌లో కూడా మనకు చాలా అంటే ఇటువంటి కాల్స్ మనకు ఒక్క కాల్ అయినా సరిపోతుందండి. సో కాబట్టి డెఫినిట్‌గా మనం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కాకుండా మిగతా స్టాక్స్ మీద కూడా ఫోకస్ చేయాలా అనేది మన ముఖ్య ఉద్దేశము. కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ మనము అది మన అలర్ట్స్‌గా మనము
నేను మీరు ప్రయత్నిస్తున్నా అండి, మీకు అలర్ట్స్ పంపించే విధంగా ట్రై చేస్తున్నాను. ఓకే, సరే. సో అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే స్టాక్ ఆప్షన్స్ లో కూడా మీకు వీడియో చేయాలి. సో మనకు ఏ పర్టికులర్ ఇండెక్సెస్ అనేది చాలా మంచిగా రన్ అవ్వబోతున్నాయి, ఓకే, తర్వాత ఏ స్టాక్స్ మీద నెక్స్ట్ అప్కమింగ్ ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు గమనించామంటే ఈ లెవెల్లో చూడండి. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నానండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని సెక్టార్స్ నేను గమనించానండి. సో దాని యొక్క సెక్టార్స్ గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గమనించిన సెక్టార్లలో నిఫ్టీ మెటల్స్ అండి. నిఫ్టీ మెటల్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనకు ఆల్మోస్ట్ ఇక్కడ గమనించారంటే బ్రేక్అవుట్ కూడా జరిగిందండి. ఆల్మోస్ట్ 4100 దగ్గర బ్రేక్అవుట్ కూడా నిఫ్టీ మెటల్స్ అనేది జరిగింది. అంటే మనకు మెటల్ సెక్టార్ లో, మెటల్ స్టాక్స్ లో మంచి మొమెంటం అనేది గోయింగ్ ఫార్వర్డ్ ఉంటుంది. ఒకవేళ మనకు రీటెస్ట్ కానీ జరిగితే మళ్ళా ఇది ఒకవేళ ఫాల్ అయ్యి 4100 దగ్గర మళ్ళా సపోర్ట్ తీసుకుంటే, ఓకే, ఆ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటే మనము టాటా స్టీల్, జిందాల్ స్టీల్, హిండాల్కో ఇటువంటి స్టాక్స్ మీద మనము ఒక కన్వేస్ ఇచ్చి నెక్స్ట్ ఫర్దర్ లెవెల్స్ కూడా దాన్ని బై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అంటే ఇక్కడ మనం చూడండి, గమనించండి, మనము ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాము. సో ఎంఎస్సిడి మనకు బైలో ఉందండి. అదే విధంగా ఏడిఎక్స్ కూడా రైజ్ అవుతుంది అండ్ బయర్స్ అప్ సైడ్ లో ఉన్నారు. తర్వాత ఆర్ఎస్ఐ చూసుకుంటే 69 ఉందండి. ఆర్ఎస్ఐ చూసుకుంటే 69 లో ఉంది. అంటే చాలా స్ట్రాంగ్ అనేది అప్ మూమెంటం లో జరగడం జరుగుతుంది. కాబట్టి ఒక స్ట్రాంగ్ గా మెటల్ సెక్టార్స్ ను బాగా అన్వేషించండి. ఒకవేళ మళ్ళా ఫాల్ అయితే 4100 దగ్గర నిఫ్టీ మెటల్స్ కు మళ్ళా సపోర్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఫాల్ అయితే అంటే బై ఎవ్రీ ఫాల్ అండి. సో మళ్ళా దీని నెక్స్ట్ లెవెల్స్ మనము క్యాల్కులేట్ చేసుకుంటే అండి, నెక్స్ట్ లెవెల్ ఎంతవరకు మీరు కావాలంటే నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, మీకు నేను లెవెల్స్ చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళా ఆ లెవెల్స్ దగ్గర మనము దీని గురించి మాట్లాడుతున్నాం. అంటే 4075, 3687. సో క్యాల్కులేట్ చేద్దామండి నెక్స్ట్ యొక్క టార్గెట్ ఎంత అనేది. ఓకే, 4075 మైనస్ 3687 అంటే 388 పాయింట్లు అండి. అంటే 388 పాయింట్లు ప్లస్ 4075 అంటే దీని టిఎన్ మెటల్స్ యొక్క టార్గెట్ వచ్చేసి 4463 అంటే 4463. అంటే నెక్స్ట్ ఈ లెవెల్లో మనకు రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే అంతవరకు మనకు కంటిన్యూస్ గా మెటల్స్ అనేది అప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, కాబట్టి 4100 దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళా మనము మెటల్స్ స్టాక్స్ మీద ఫోకస్ చేసి మళ్ళా నిఫ్టీ మెటల్స్ 4400 వచ్చినంత వరకు మనము పొజిషన్ తో క్యారీ చేసుకోవచ్చు. అది మెటల్స్ యొక్క మొమెంటం అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఐటీ సెక్టార్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఐటీ సెక్టారు ఒక్కసారి గమనించాలంటే ఐటీ సెక్టారు ప్రజెంట్ వచ్చేసి ఒక రేంజ్ అంటే ఐ మీన్ టు సే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ చేయబోతుంది. ఓకే, 26,400 దగ్గర మనకు రెసిస్టెన్స్ ఉందండి. దాన్ని బ్రేక్ చేస్తే మనకు ట్రెండ్ అనేది బ్రేక్ అవుతుంది. సో మనకు ఒక్కసారి చూస్తే ఎంఎస్సిడి అనేది బైలో ఉందండి. ఓకే, అదే విధంగా బట్ ఇక్కడ చాలా మనకు ఇబ్బంది పెట్టే విషయం అంటే, ఓకే, దీంట్లో మనం ఇంకా కొంచెం వదిలేద్దామండి. ఫీనెక్స్ ఐటీ ఇంకా మనం నెక్స్ట్ ఫర్దర్ లెవెల్స్ చూద్దాము. ఒకవేళ బ్రేక్అవుట్ అయితేనే దీన్ని మనము అబ్జర్వ్ చేద్దాం. ఇంతవరకు కొంచెం వెయిట్ చేద్దాం. జస్ట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. కాబట్టి నేను ప్రస్తుతానికి ఐటీ సెక్టార్ లో తీసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫార్మా సెక్టార్ అండి. ఫార్మా సెక్టార్ ఒకసారి గమనించారంటే ఎగ్జాక్ట్ గా చూడండి, మనము ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ చేయబోతుంది ఫార్మా సెక్టార్ అనేది. ఓకే, సో ఎంఎస్సిడి ఇక్కడ చూసారంటే మీరు బై పొజిషన్ లో ఉంది. అదే విధంగా ఆర్ఎస్ఐ కూడా నియర్ టు 60% దగ్గర దాటబోతుంది. తొందరలో
అదేవిధంగా బయర్స్ కూడా అప్ చేసుకునేదానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఇది కూడా మనకు చాలా క్లియర్ గా డైరెక్షన్ అయితే లేదు, కానీ మనము నెక్స్ట్ ఫర్దర్ ఈ యొక్క బ్రేక్అవుట్ ఏదైతే లైన్ బ్రేక్అవుట్ ని దాటనివ్వండి, అప్పుడు మనము ఫార్మా సెక్టార్ స్టాక్స్ ను మనము ఫోకస్ చేద్దాం. ఓకే, సో మెటల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాము, ఫార్మా స్టాక్స్. ఓకే, సరే, మరి కొన్ని స్టాక్స్ నేను ఆల్రెడీ తీసి పెట్టానండి. సో ఆ స్టాక్స్ ఒక్కసారి మనము గమనిస్తాం. ఓకేనా, ఎస్, ఒక్కసారి ఏషియన్ పెయింట్స్ ఒక్కసారి గమనించండి. ఓకే, ఏషియన్ పెయింట్స్ గమనిస్తే ఇంతకు ముందు ఒక క్రూషియల్ లెవెల్ ని మనకి ఇక్కడ బ్రేక్అవుట్ చేసి, ఓకే, పైన రీటెస్ట్ కూడా జరిగిందండి ఏషియన్ పెయింట్స్ అనేది. ఇక్కడ గమనించాలంటే 2500 దగ్గర, 2500 550 దగ్గర మనకు సపోర్ట్ తీసుకుని అదే లెవెల్లో అది స్థిరపడింది, ఆ ప్రైస్ అనేది స్థిరపడింది. ఒకవేళ మనకు ఏషియన్ పెయింట్స్ లో ఒకవేళ పైకి మూమెంట్ ఉంటే మనకు నెక్స్ట్ ఫర్దర్ లెవెల్స్ కు వెళ్ళడానికి కూడా చాలా క్లియర్ గా అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఎంఎస్సిడి చూస్తే చూడండి, జీరో లైన్ దాటి పైకి వచ్చిందండి, అదే విధంగా బై లెవెల్లో ఉంది. బట్ ఏడిఎక్స్ కొంచెం ఇప్పుడే అప్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. అండ్ ఆర్ఎస్ఐ ఇంకా 59.65 ఉంది. అంటే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ మూమెంటం పైకి వస్తే మనకు ఏషియన్ పెయింట్స్ మనం ఒక స్ట్రాంగ్ ఫోకస్ చేయొచ్చండి, స్ట్రాంగ్ ఫోకస్ చేయొచ్చు. ఓకే, ఒకసారి దీన్ని మనం గమనిస్తాం. రైట్, ఇక్కడ చూడండి మనకు ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ చేసింది. ఈ విధంగా ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ చేసింది. ఒకవేళ మనకు రీటెస్ట్ వస్తే మళ్ళా మనము 2500 దగ్గర మళ్ళా దాన్ని బై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏషియన్ పెయింట్స్ అండి, గుర్తుపెట్టుకోండి, దీని మీద కన్వర్సించండి. ఒకవేళ అప్ సైడ్ మూమెంట్ ఉంటే మనము ఓకే నెక్స్ట్ ఫర్దర్ లెవెల్స్ 2700 to 2800 లెవెల్స్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశాలు చాలా క్లియర్ అవకాశాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి ఏషియన్ పెయింట్స్ మీద చాలా జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచండి. ఓకే, తర్వాత వచ్చేసి అదాని పోర్ట్స్ అండి. అదాని పోర్ట్స్ చూడండి, ఒకసారి గమనించండి, డైలీ టైం ఫ్రేమ్ లో మనకి ఓకే ఒక ట్రెండ్ అనేది బ్రేక్ చేయబోతుంది అనేటట్టుగా మనకు కనపడుతుంది. ఓకే, సో కింద ఒకసారి చూస్తే అండి, ఎంఎస్సిడి ఇంకా బై లెవెల్ లో రాలేదండి. సో బట్ ఇక్కడ ఏడిఎక్స్ కూడా ఇంకా మనకు క్లారిటీ లేదు. బట్ ఆర్ఎస్ఐ అనేది 60 అబౌవ్ ఇప్పుడే క్రాస్ ఓవర్ జరిగిందండి. అంటే ఇందులో మనకు స్ట్రాంగ్ మొమెంటం అనేది రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే, దీనిలో స్ట్రాంగ్ మొమెంటం అంటే పైకి ఒకవేళ ఇంకా ఈ లెవెల్ అంటే మనకి ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి పైకి ట్రేడ్ అవుతుంటే మనకు నెక్స్ట్ ఫర్దర్ లెవెల్స్ వెళ్ళడానికి చాలా క్లియర్ గా అవకాశాలు ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. బ్రేక్అవుట్ అయితే మటుకు చాలా బిగ్ మొమెంటం అనేది ఉండబోతుంది. ఓకే, ఎందుకంటే మనకు ఆర్ఎస్ఐ డైలీ టైం ఫ్రేమ్ లో 60 అబోవ్ అనేది దాటింది కనుక. ఓకే, దీని మీద ఒక అదాని పోర్ట్స్ మీద ఒక కన్నేసి ఉంచండి, అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. ఓకే, రైట్, ఏసీసీ ఒకసారి గమనిద్దాం. ఓకే, ఏసీసీ మనకు ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకున్న క్రూషియల్ లెవెల్స్ ఆల్రెడీ బ్రేక్ చేశాయండి. ఓకే, ఇంతకుముందు మనం ఓకే ఉన్న క్రూషియల్ లెవెల్స్ బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ కూడా చేయడం జరిగింది. చూడండి, సో దీన్ని మనము బ్రేక్అవుట్ అంటాము. అదే విధంగా ఇప్పుడు ఇది రీటెస్ట్ క్యాండిల్ అండి, ఈ రెడ్ క్యాండిల్ అనేది రీటెస్ట్. సో ఇది రీటెస్ట్ చేసుకుని పైకి వెళ్తుంది. ఓకే, రీటెస్ట్ చేసుకుని పైకి వెళ్తుంది. సో ఇది ఇంకా ఫర్దర్ లెవెల్స్ పైకి మూవ్ అవడానికి అవకాశం ఉంది. ఒక్కసారి మనము చూద్దామండి. ఎంఎస్సి మనకి బైలో ఉంది, అదేవిధంగా ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతుంది, అదేవిధంగా ఆర్ఎస్ఐ అనేది 62.96 అనేది పైకి ఉందండి. ఓకే, సో ఏసీసీ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నాయి. ఒక పాయింట్ మనం గమనించాలండి, ఏంటంటే ఎప్పుడైనా ఇది సమ్మర్ అండి, సమ్మర్ లో మనకు సిమెంట్ సెక్టార్ కు మంచి డిమాండ్ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు 90% కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఈ సమ్మర్ లోనే కంప్లీట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి
మనకు సిమెంట్ సెక్టార్ కు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి సిమెంట్ ఎప్పుడు కూడా సిమెంట్ స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మీకు మంచి డిమాండ్ లో ఉండేదానికి ఈ సమ్మర్ లో అవకాశం ఉంది. అదే విధంగా మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు రీటెస్ట్ కూడా జరిగింది. సో కాబట్టి ఇంకా మనకు ఫర్దర్ లెవెల్స్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఏసీసీ. సో కాబట్టి చాలా చాలా క్లియర్ గా గమనిస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఫర్దర్ లెవెల్స్ కూడా వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మనకు ఎగ్జాక్ట్ గా లెవెల్స్ కావాలి అనుకుంటే ఓకే ఇక్కడ చెక్ చేద్దామండి. ఇప్పుడు మనము సో ఇప్పుడే మీకు టార్గెట్ కూడా చెప్పేస్తాను. సో 1776, సో 1895 ప్లస్ 1776 అంటే మళ్ళా చెప్తున్నాను, 1895 మైనస్ 1776. ఓకే, 119 పాయింట్ అండి. 119 పాయింట్లు ప్లస్ 1895 అంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకు 2014 అండి. నెక్స్ట్ ఏసీసీ అనేది 2014 వరకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అంటే 2014 అంటే మీకు దాదాపు నుంచి 100 పాయింట్స్ అండి. ఈ లెవెల్ నుంచి తీసుకుంటే 100 పాయింట్స్ పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉంది. ఓకే, సో అది ఏసీసీ యొక్క అనాలిసిస్ అండి. ఇంకా ఏమైనా స్టాక్స్ ఉన్నాయో చూద్దాం. టైటాన్ ఒక్కసారి గమనించండి. టైటాన్ ఒక్క స్టాక్ గమనించండి. మనకు ఆల్మోస్ట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్లో ఇది థర్డ్ టైం అండి. ఇది మనకు థర్డ్ టైం చూడండి. సో సెకండ్ టైం హిట్ అయింది, ఇది థర్డ్ టైం. సో ఈ లెవెల్లో కానీ మనకు ఇప్పుడు బ్రేక్అవుట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారి మనము టెక్నికల్ ఇండికేటర్స్ చూద్దాము. ఎంఏసిడి అబోవ్ 0 ఉందండి. అదే విధంగా ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతుంది. అదే విధంగా ఆర్ఎస్ఐ అనేది 63.95 అనేది ఉందండి. ఓకే ఓకే, కాబట్టి ఇక్కడ మనకు 1580 ఆర్ 1600 రేంజ్ లో మనకు మళ్ళా బ్రేక్అవుట్ అయ్యి ఆ లెవెల్లో హోల్డ్ అయితే మనకు ఫర్దర్ లెవెల్స్ కు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఒకసారి మనం అన్ని కూడా మళ్ళా ఒకసారి చూద్దామండి. నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుందాం. టైటాన్, ఓకే, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ అండి. ఓకే, ఓకే 2500, 2550. సో ఈ దగ్గర బై చేసుకుంటాం. సో అదాని పోర్ట్స్ వచ్చేసి ఈ లెవెల్ కన్నా పైన చూద్దామండి, 750. సో అదాని పోర్ట్స్ బై అబౌ అదాని 750. ఓకే, తర్వాత ఏసీసీ at 1900. ఓకే, సో ఇవే అండి మనము నెక్స్ట్ ఫర్దర్ గా అబ్జర్వ్ చేసుకోవాల్సిన స్టాక్స్. ఓకే, దాని యొక్క మూమెంటం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం గమనిస్తాం. సో ఒకవేళ మంచి మూమెంటం రాబోతుందని ఈ స్టాక్లలో, సో మంచి ప్రాఫిట్స్ పొందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.